హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ రెసిపీకి అసలు పేరు పెట్టాలన్న ఆలోచన ఉండదు, అంత బాగుంటుంది అనమాట. ఏ రకంగా చేసుకున్నా రెసిపీ బాగుంటుంది. అండ్ టమాటా వేసుకొని చేసుకోవచ్చు, వితౌట్ టమాటా అండ్ ఫ్రై, మసాలా ఫ్రై, మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి చిక్కుడుకాయ అనమాట, కాదు గోకరకాయ అని పిలుస్తాం. మన చాలా వరకు అయితే చిక్కుడుకాయ అంటాము, గింజ చిక్కుడుకాయ అలా అని తీసుకుంటాం కదా. సో దీనికైతే ఒక ఆనియన్ కట్ చేసుకుంటే మంచిగా 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. అండ్ కొంచెం మగ్గితే చాలు, ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. నేనైతే పావు కిలో తెచ్చుకున్న, పావు కిలోనే చిన్నగా కట్ చేసుకున్నా. సో చిన్నగా కట్ చేయడం వల్ల అంటే తొందరగా మగ్గుతుంది అండ్ ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది మనకి. ఇలా మగ్గితే చాలు. దీంట్లోని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కాసేపు అలానే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆనియన్స్లో దిగేదాకా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. చిటపటలు ఆడాలన్నమాట. దీంట్లో పోపులు వేసుకొని చేసుకుంటారు ఫ్రైలు, బట్ అలా అంత అవసరం. ఇలా చేసుకున్న సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనమాట మనం. అండ్ దీంట్లోనే ఫైనల్లో ఏం చేయాలి, అన్నీ వేసేసుకొని చిక్కుడుకాయలంతా. అండ్ గోకరకాయ, చిక్కుడుకాయనే వస్తుందండి కానీ గోకరకాయ అని పిలవాలి దీన్ని. సో గోకరకాయ అంతా వేసుకొని సో కాసేపు అలానే వదిలేయండి మూత పెట్టి. దాని తర్వాత ఒక రుచి తగ్గట్టు సాల్ట్, ఎక్కువ తింటారు తక్కువ తింటారు, మీరు తినేదాన్ని బట్టి అయితే వేసేసుకోండి. అని ఒక స్పూన్ వేసారు సరిపోతుంది, ఫ్రై అంతగా సరిపోతుంది. ఎందుకంటే ఫైనల్లో లాస్ట్లో వేస్తే ఉప్పు అసలు కరగదు, ఆ ఉప్పే అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ముందు వేసుకోవాలి, లేకపోతే మిడిల్లో వేసుకోవాలి. కారం అంతా వేసిన తర్వాత వేస్తే అసలు సెట్ అవ్వదు ఉప్పు దానికి. అండ్ ఫైనల్ తర్వాత చిటికెడు పసుపు, స్పూన్లో హాఫ్ స్పూన్లో పావు వంతు వేసుకున్నా సరిపోతుంది. సో నేను మెజర్మెంట్ ఏం పెద్దగా వేయను, సో ఎందుకంటే మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఎంత వేయాలి ఏంటి క్వాంటిటీ అనేది. సో కొద్దిగా వేసుకున్నా చాలు. కానీ పసుపులో కూడా కొందరు ఎక్కువ ఇష్టపడతారు, కొందరు తక్కువ ఇష్టపడతారు. నాకు కొంచెం ఎక్కువ వేసుకోవడం ఇష్టం, కొన్నిటిలో తగ్గించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ తర్వాత కారం విషయం ఒకటి చెప్పాలి. అసలు మీకు మిర్చి టైం ఉంటే మిర్చి తెచ్చుకొని కారం ఆడించుకుంటే చాలా బాగుంటుంది. ఆ సంవత్సరమైన కారం కలర్ ఏమాత్రం తగ్గదు. మేమైతే ఎప్పుడైనా సరే ఇంటికాడ నుంచే కారం తెచ్చుకుంటాం అండ్ ఇంట్లోనే పట్టి పంపిస్తారు కాబట్టి మనకు అంత బాధ అనిపించదు. నాకైతే సంవత్సరం దాకా మాకు కారం సరిపోతుంది అనమాట, అంత బాగుంది. కొంచెం వేసుకున్న కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, మన కారమే అనుకోవడమే. ఇంతే, దేంట్లో వేసినా స్పైసీనెస్సే కోరుకుంటాం మనం. ఎక్కువ తినలేం, తినే క్వాంటిటీలో అయినా కొంచెం స్పైసీగా హెల్తీగా తినడమే మంచిది. అండ్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ 3 days ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే చాలు కదా, దబదబా కట్ చేసుకొని అక్కడ పెట్టేసి సినిమానో సీరియల్ చూసుకున్నా సరిపోతుంది టైం అనేది మనకి. అండ్ పిల్లలతో ఉండే వాళ్ళకి మాత్రం చాలా కష్టం, అవి కట్ చేయాలంటే ఓపిక ఉండదు. కానీ వాళ్ళు పడుకునే టైంలో కట్ చేసుకొని వండేసుకోవచ్చు అనమాట, సింపుల్గా అది. సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనము ఇబ్బంది పడకూడదు అనమాట. అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది. మా వాడికి చాలా ఇష్టం, ఎందుకు అంటే ఆ ముక్కలు ఉంటాయి, చిన్న చిన్న ముక్కలు చికెన్ పీస్ లాగా ఉంటాయి, వాడికి అది చాలా ఇష్టం. ఆ పీసులు అనే కర్రీ అయితే ఇంకా ఇష్టం అనుకోండి. సో వాడు అస్సలు ఆగడు, తెచ్చి అక్కడ పెట్టడమే నయం, టైం అయ్యేది. సో వచ్చేస్తాడు, అసలు వాలిపోతూ ఉంటాడు. ఇది చూసేయండి మీరు వాడు చేసే పని. అండ్ మావాడు నేను చేసే ప్రతి ఒక్కరి టేస్ట్ చూస్తాడు. అండ్ మీరు చూస్తున్నారు కదా. సో వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మర్చిపోకుండా.